హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి కలాకండ్ అండి. దీన్ని మిల్క్ కేక్ అని కూడా అంటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే దీనిని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. ముందుగా నేను వచ్చేసి 1 లీటర్ పాలను అయితే తీసుకున్నానండి. దీనికి వచ్చేసి 1/2 కప్పు షుగర్ వేసుకోండి. లైట్గా తింటాము అనుకుంటే, లేదు కొంచెం షుగర్ ఎక్కువ తింటాము అనుకుంటే 3/4 కప్పు అయితే వేసుకోండి. అంటే సగానికి ఎక్కువ, 1 కప్పు పూర్తిగా అయితే వేసుకోకండి. ముందుగా పాలను అయితే మరిగించుకోవాలండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి. పాలు అనేవి పొంగొచ్చాక కొంచెం సేపు మరగాలండి. పాలు మరిగేటప్పుడే షుగర్ని అయితే వేసేసుకోండి. షుగర్ వేసేసాక ఒక్కసారి కలుపుకోవాలండి. షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలండి. పాలను విరగొట్టడానికి నేను వచ్చేసి నిమ్మకాయని అయితే తీసుకుంటున్నానండి. కావాలి అంటే నిమ్మకాయ తీసుకోండి, లేదు అంటే వెనిగర్ని కూడా తీసుకోవచ్చు. 1/2 చెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి. డైరెక్ట్ వేయకండి, కొంచెం అలా జల్లినట్టు చల్లితే పాలు అనేవి విరిగిపోతాయండి. ఎక్కువ వేయకండి, అలా కొంచెం వేస్తే సరిపోతుంది. అలా కలుపుతూ ఉండండి, పాలు అనేవి విరిగిపోతాయి. నేను వచ్చేసి ప్యాకెట్ పాలు అయితే తీసుకోలేదండి, గేదె పాలను అయితే తీసుకున్నాను. ఫుల్ ఫ్యాట్ ఉంటుంది. మీరు కావాలి అంటే గేదె పాలు దొరికితే వాటిని తీసుకోండి, లేదు అంటే పాల ప్యాకెట్లోనే ఫుల్ క్రీమ్ ప్యాకెట్ ఉంటుందండి, వాటిని అయితే తీసుకోండి. అప్పుడే మీకైతే బాగా వస్తుంది. ఇందులోనే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వేసాక మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి. చూసారా పాలు అనేవి ఎలా విరిగిపోయాయో? ఇలా మొత్తం దగ్గరికి అయిపోవాలండి. నీళ్ళు లేకుండా ఉంటే సరిపోతుంది. నీళ్ళు అనేవి బాగా దగ్గరికి ఎగిరిపోవాలి. ఇందులోనే కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. దానిని కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకోండి. ఏమీ అవసరం లేదండి, పాలు, షుగరు అలాగే కొంచెం నిమ్మరసం ఉంటే సరిపోతుందండి. ఈ స్వీట్ని అయితే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. నేను ఇంకొంచెం నెయ్యినైతే వేసుకుంటున్నానండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో దానికి కొంచెం నెయ్యినైతే అప్లై చేసుకోండి. మొత్తం బౌల్ అంతా అప్లై చేసుకోండి. నీళ్ళన్నీ ఎగిరిపోతే సరిపోతుందండి. అలానే బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచకండి, స్వీట్ అయితే విరిగిపోతుంది. కాబట్టి నొరగపోయేంత వరకు దగ్గరికి అయితే సరిపోతుందండి. ఇలా ఈ స్టేజ్లో మనం కావాల్సిన గిన్నెలోకి అయితే సెపరేట్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి చూసేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఈ రెసిపీ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మూత పెట్టి ఒక 4 లేదా 5 గంటల సేపు చల్లారనివ్వండి. బాగా చల్లారింది అనుకున్న తర్వాత మాత్రమే ముందుగా చుట్టూరు నైఫ్తో కదుపుకోండి. ఆ తర్వాత బౌల్ నుంచి సెపరేట్ చేసేయండి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ మిల్క్ కేక్ అలాగే కలాకండ్ రెసిపీ అయితే రెడీ అయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నా రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.